బిర్యానీకి చికెను మొత్తం అన్నీ వేసి కలిపి పెట్టుకుంటున్నాము. చూడండి, సాల్ట్ వేసాం ఫస్ట్, పసుపు 1 టీ స్పూన్, ఇంక మళ్ళీ ఏం పసుపు, కారం 1 స్పూను, చాలదా? అంతా కలిపితే 1.5 స్పూన్ ఉంటుంది అంతే, ఎక్కువ అయితే కాదు. ఇప్పుడు మనం వేసి పచ్చిమిరపకాయలు చాలు, 5 కాయలు, కొన్ని ఎర్రగడ్డలు, ఇవన్నీ కలిపి పెడితే ఏమవుద్దంటే చికెను చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ మసాలా పొడి 2 స్పూన్లు బాగుంటుంది, స్మెల్ అద్దరిపోద్ది, కూర టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పటికే వేసుకోవాలి ఏదైనా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలా ఫ్రెష్గా వేసుకోవాలి, అప్పటికప్పటికి వేసుకుంటే ఏదైనా రుచి బాగుంటుంది. 2 స్పూన్లు పుదీనా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ, 1 చెక్క. ఇలా కలిపి పెట్టుకుంటే మెతివిస్తుంది చికెను. అప్పుడు వండుకున్న ముక్క గట్టి పడదు. నిదానం ఇప్పుడు ఒక 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి, మొత్తం అలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా 1 స్పూన్ దీనిలో వేసేస్తాం, మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాము. అయినా కూడా ఒక మంచి స్మెల్ టేస్ట్ రుచి బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వేసాము నెయ్యి, అలాగే పెరుగు 1 టీ స్పూన్, ఒక 50 గ్రాములు పెరుగు ఉంటుంది, ఇంతే చాలు. దీన్ని అలా కలిపి అలాగే పెట్టేసామంటే మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా అన్నీ ఫ్రెష్గా చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ సిస్టంలోకి వెళ్ళాలి. కాసేపు ముక్కలకి గొరాలి.